ఆర్థిక శిక్షణ యొక్క కథ అన్నా చెల్లెళ్ల మాటల్లో. ఆజ్ మే ఊపర్ ఆసమాన్ నీచే. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను అద్భుతమైన పనిని చేయగలిగాను. ఇప్పుడు నేను నా కలలన్నింటినీ నెరవేర్చుకోగలను. నేను కోరుకున్నది కొనగలను. నేను కోరుకున్న డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ మరియు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్. నా అన్నయ్యకు మొబైల్స్ గురించి బాగా తెలుసు, కాబట్టి ఇప్పుడొస్తున్న ఏవైనా మంచి మొబైల్ ఆఫర్ల గురించి నేను తనతో మాట్లాడతాను. ఆహాహాహా, నీ కొత్త ఉద్యోగానికి అభినందనలు. కానీ నీ మొదటి జీతం అందుకోవడానికి ముందే నువ్వు కోరుకున్న వాటి కోసం డబ్బంతా ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నావు. పద, ఇవాళ డబ్బు నిర్వహణ కళ గురించి తెలుసుకోవడానికి ఇది మంచి సమయం. ముందుగా ఒకరి అవసరాలు మరియు కోరికల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం. మన అవసరాలు మరియు కోరికల మధ్య వ్యత్యాసమా? అదేంటన్నయ్య? అవసరం అంటే ఏ వస్తువులంటే అవి లేకపోతే మన జీవితం కష్టతరం అవుతుంది. ఉదాహరణకు ఆహారం, దుస్తులు, ఇల్లు, ఇంకా విద్య వంటివి. ఏ వస్తువులు మరియు సౌకర్యాలనైతే మనం కోరుకుంటాం, కానీ జీవించడానికి అవి తప్పనిసరి కానప్పుడు వాటిని మనం కోరికలు అంటాం. లేటెస్ట్ ఇంకా ఖరీదైన స్మార్ట్ ఫోన్ అవసరం కాకపోవచ్చు, ఎందుకంటే కొన్నేళ్లలోనే అది పాతబడిపోతుంది. దానికి బదులు మనం కష్టపడి సంపాదించిన డబ్బును భవిష్యత్తు కోసం చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడం ముఖ్యం. నిజమే. అయితే నేనేం చెయ్యాలో దయచేసి నన్ను గైడ్ చెయ్యి. ముందుగా మనం బడ్జెట్ను తయారు చేయాలి. ఒకసారి మనం సరైన ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తయారు చేసుకుంటే మన ప్రస్తుత సంపాదన నుండి ఎంత డబ్బు ఖర్చు పెట్టొచ్చు, ఇంకా ఎంత డబ్బు భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు అన్నది సరిగ్గా ప్లాన్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా మనం అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు, ఇంకా భవిష్యత్తు కోసం పొదుపును సులభతరం చేసుకోవచ్చు. నీకు అర్థమైందా నిధి? మన సంపాదనలో భవిష్యత్తు మరియు అత్యవసర ఖర్చుల కోసం పక్కన పెట్టే భాగాన్ని పొదుపు అంటారు. కానీ మన ఆదాయం మన ఖర్చులను మించి ఉన్నప్పుడే పొదుపు సాధ్యమవుతుంది. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ముందుగా తమ ఆదాయాన్ని పొదుపు వైపు కేటాయించి ఆ తర్వాతే మిగిలిన మొత్తం నుండి ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. ఎల్లప్పుడూ పొదుపు ఖర్చుల కంటే ఎక్కువ ఉండాలి. పొదుపు చేసిన మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల అది నిరంతరం వృద్ధి చెందుతుంది, అలాగే మనకు ఆర్థిక భద్రతనందిస్తుంది. కాబట్టి ఇప్పుడు నాకు అవసరమైనది ఆహారం, రోజువారీ ఖర్చులు మరియు పొదుపు. అన్నయ్య, నీ సలహా ప్రకారం నేను బడ్జెట్ను తయారు చేశాను. అది ఖచ్చితంగా నాకు చాలా ప్రయోజనం చేకూర్చింది. ఇప్పుడు నేను నా పొదుపు మరియు ఖర్చుల గురించి నేను మరింత జాగ్రత్తగా ఉన్నాను. చాలా సంతోషం నిధి. మన ఆర్థిక స్థిరత్వం కోసం పొదుపుతో పాటు నీ ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఖర్చులను నియంత్రించడం మూలంగా ఇది ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే మనం మరింత పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని పొందడానికి సహాయపడుతుంది. మన దగ్గర ఒక చిన్న విత్తనం ఉందని ఊహించుకోండి. మీరు ఈ విత్తనాన్ని నాటినప్పుడు అది పెరగడం కాకుండా కొంతకాలానికి అది మరిన్ని విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కొత్త విత్తనాలు కొత్త మొక్కలుగా కూడా పెరిగి వాటి సొంత విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ నిరంతర వృద్ధి చక్రాన్ని సమ్మేళనం లేదా ఘాతాంక పెరుగుదల అంటారు. మీరు 10% వార్షిక వడ్డీ రేటుతో ఒక ఖాతాలో 1000 రూపాయలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మొదటి సంవత్సరం తర్వాత మీరు 100 రూపాయలు వడ్డీగా సంపాదిస్తారు. ఆ 100 రూపాయలు తీసుకునే బదులు మీరు దాన్ని తిరిగి పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు 3వ సంవత్సరంలో మీరు మీ ప్రారంభ పెట్టుబడి మొత్తం 1000 రూపాయలపై మాత్రమే కాకుండా 100 రూపాయలపై కూడా అదనంగా వడ్డీని సంపాదిస్తారు. ఇది మీ డబ్బు నిరంతరం పెరిగే చక్రాన్ని సృష్టిస్తుంది. మీరు మొదట పెట్టుబడి పెట్టిన మొత్తం ఎప్పుడు రెట్టింపు అవుతుందో 72 నియమం యొక్క అవగాహన మరియు అన్వయంతో సులభంగా మనం లెక్కించవచ్చు. సరళంగా చెప్పాలంటే 72ని అంచనా వేసిన వడ్డీ రేటుతో భాగించండి. మీ పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుస్తుంది. ఉదాహరణకు మీరు 6% వడ్డీ రేటుతో 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీరు 72ను 6తో భాగిస్తే మీకు 12 వస్తుంది. అంటే మీ పెట్టుబడి 2 లక్షల రూపాయలు రెట్టింపు కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అదే విధంగా మీ డబ్బు 4 రెట్లు పెరగడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి 144 వడ్డీ రేటుతో భాగించండి. వావ్ అన్నయ్య, ఇది నాకు చాలా సులభంగా అర్థమైంది. మా చెల్లి చాలా స్మార్ట్. కానీ నిధి, నీ ఆర్థిక లక్ష్యాలు కూడా స్మార్ట్ గా ఉండాలి. స్మార్ట్ ఆర్థిక లక్ష్యాలా అంటే ఏమిటన్నయ్య? స్మార్ట్ ఆర్థిక లక్ష్యాలనేవి చాలా స్పష్టంగా మరియు మీ ఆసక్తులు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటాయి.
ఈ లక్ష్యాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వచించిన కాలపరిమితిలో సాధించవచ్చు. ఉదాహరణకు, మోటార్ సైకిల్ కోసం పొదుపు చేయడం అనేది అస్పష్టమైన మరియు కష్టతరమైన ఆర్థిక లక్ష్యం. లక్ష్యాన్ని సాధించడంలో ఏదైనా పురోగతి ఉందో లేదో, లేదా మీ లక్ష్యాన్ని సాధించారో లేదో మీకు ఎలా తెలుస్తుంది? కానీ 100 cc మోటార్ సైకిల్ కోసం 10 నెలల్లో 50,000 రూపాయలు పొదుపు చేయడం అనేది స్మార్ట్ ఆర్థిక లక్ష్యం. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ రోజు నువ్వు చెప్పిన విషయం నా భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి నాకు చాలా సహాయపడుతుంది. తన అన్నయ్య మార్గదర్శకత్వంతో చిట్టి చెల్లెలు ఎన్నో కొత్త ఆర్థిక విషయాలను తెలుసుకుంది. ఇప్పుడు ఇద్దరు తోబుట్టువులు తెలివిగా సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు వైపు ముందుకు సాగుతున్నారు.